మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్నది. ముఖ్యంగా మీరు లండన్లో చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివారు. గత 20 ఏళ్ళుగా మీ రంగంలో, ఈఎన్టీ రంగంలో ఎలాంటి అభివృద్ధి వస్తూ వచ్చింది, అది రోగి జీవితాన్ని ఏ రంగా మారుస్తూ వచ్చింది? ముఖ్యంగా ఇప్పుడు ఏ మీద ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ 10 yearsలో వాట్ ఆర్ ద గ్రేట్ ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్ ఇన్ యువర్ సెక్టర్? దాని ద్వారా రోగికి ఎలాంటి స్వాంతన జరిగే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? Again, as you said, in the last 4 decades, lot of changes happened in ENT surgeries. 4 decades ముందు ఈఎన్టీ సర్జరీ అంటే మెయిన్లీ టాన్సిల్స్ రిమూవ్ చేయడం, ముక్కు దూలం వంకరంటే కరెక్ట్ చేయడం, అవే ఉండేదన్నమాట. కాబట్టి ఇయర్ డ్రమ్ రిపేర్, కొంతమంది సీనియర్ సర్జన్స్ దే యూస్ టు డూ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ అండ్ క్లియర్ ద ప్రాబ్లమ్. లాస్ట్ 4 decadesలో వాట్ ఈస్ ద రెవల్యూషన్ అంటే ఎండోస్కోప్, నేసల్ ఎండోస్కోప్ వచ్చింది. పాత రోజుల్లో హెడ్ లైట్ వేసుకొని ముక్కు రంధ్రాల్లో, చెవుల్లో చూసేవాళ్ళం, గొంతులో చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక 4 millimeters ఎండోస్కోప్, ఇట్ కమ్స్ 4 millimeters రాడ్ లాగా ఉంటుంది. దానికి ఒక సైడ్ కెమెరా అటాచ్ చేసి ఉంటుంది, మానిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ ఎండోస్కోప్ నోస్లో పెట్టిన, చెవులో పెట్టిన, గొంతులో పెట్టిన, అలాగే వాయిస్ బాక్స్కి డౌన్వర్డ్ లుకింగ్ 70 degrees డౌన్వర్డ్ లుకింగ్ ఎండోస్కోప్స్, వాయిస్ బాక్స్ చెక్ చేశాను. ఇలా ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఎండోస్కోప్ వల్ల వ్యూయింగ్ ఎక్కువైంది, బాగా చూడగలుగుతున్నాము, బాగా డయాగ్నోస్ చేయగలుగుతున్నాము. ఇదంతా లాస్ట్ 4 yearsలో, 4 decadesలో ఉన్న ప్రోగ్రెస్. ఎండోస్కోప్ ఈజ్ అ రెవల్యూషన్ మన ఈఎన్టీ ప్రాక్టీస్లో. సో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ కూడా, పాత రోజుల్లో సైనస్ సర్జరీ అంటే వాష్ చేసేవాళ్ళు సైనసెస్. అలాంటి ఇప్పుడు న్యాచురల్ డ్రైనేజెస్ ఫ్యూ మిల్లీమీటర్స్ ఉండే వైడెన్ చేసి మనం వెంటిలేట్ చేయగలుగుతాం సైనస్లో. అంతేకాకుండా నోస్లో స్పీనాయిడ్ సైనసెస్, స్పీనాయిడ్ సైనస్ ఈజ్ క్లోజ్ టు ద బ్రెయిన్. స్పీనాయిడ్ సైనస్ గుండా మనం పిట్యూటరీ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మనం రిమూవ్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ఆల్సో అడ్వాన్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 4 decades. ది అదర్ థింగ్స్ వచ్చి స్కల్ బేస్ సర్జరీ, అంటే ట్యూమర్స్ ఇన్ ద నోస్, సైనసెస్, స్కల్ బేస్ సర్జరీ కూడా ఎండోస్కోప్ ద్వారా చేయగలుగుతున్నాం. ది అదర్ రెవల్యూషన్ అంటే హియరింగ్. అఫ్ కోర్స్ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా మనం ఎంత చెవుడు ఉన్న వాళ్ళకి కూడా నయం చేయగలం. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఈజ్ ఎ గ్రేట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద లాస్ట్ 4 decades. ఎంత బ్రహ్మచెవుడు ఉన్న వాళ్ళకి కూడా మనం అర్లీ డయాగ్నోస్, పిల్లలకైతే వినిపించేట్టు చేసి వాళ్ళకి మాటలు వచ్చేటట్టు చేయగలుగుతున్నాము. అలాగే పెద్దవాళ్ళలో కూడా ఆల్మోస్ట్ 80 years ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉపయోగపడకపోతే వయసుతో వచ్చిన ప్రాబ్లంకి కాక్లియర్ ఇంప్లాంట్ లోకల్ అనస్థీషియాలో చేసి we are providing the hearing. This is also an advancement. Okay. The other things like facial plastic surgery is also my field of interest. We do correct breathing and also we do the cosmetic surgery of the nose. అలాగే చెవులు లేని వాళ్ళకి రిబ్ కార్టిలేజ్ తీసి చెవి షేప్ చేసి ఇయర్ కూడా ఏర్పరచగలుగుతున్నాము. అలాగే హియరింగ్ కూడా ఇవ్వగలుగుతున్నాము. అంతేకాకుండా ఫేషియల్ పెరాలసిస్, చెవిలో వచ్చే ట్యూమర్స్ వల్ల ఫేషియల్ పెరాలసిస్ కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఈ మన వేరియస్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఫేషియల్ పెరాలసిస్, డీప్ లైన్ ఫేస్ లిఫ్ట్ అని, అలాగే ఈ నర్వ్ అనాస్టమోసిస్ చేసి ఫేషియల్ నర్వ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. దిస్ ఇస్ ఆల్ ద ఎవల్యూషన్ ఇన్ ద ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ. అలాగే వాయిస్ సర్జరీ, ఎంత వాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వాయిస్ ఇంప్రూవ్ చేయగలుగుతాం, వాయిస్ సర్జరీ కానీ. అలాగే స్నోరింగ్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సర్జరీ. దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 4 decades. నవేడేస్ వీఆర్ యూజింగ్ రోబోట్స్ ఆల్సో. రోబోటిక్ సర్జరీ కూడా, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీ, అలాగే టంగ్ బేస్ రిడక్షన్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కూడా రోబోటిక్ సర్జరీ టంగ్ బేస్ రిడక్షన్ చేసి వాళ్ళకి స్నోరింగ్, ఓఎస్ఏ నయం చేయగలుగుతాం. అలాగే ఓరోఫరెంజియల్ ట్యూమర్స్ ఆల్సో రోబోటిక్ హెల్ప్తో కూడా మనం చేయగలం. అలాగే లేజర్ సర్జరీ ఈజ్ ఎ రెవల్యూషన్. అగైన్ ఐ బీన్ యూజింగ్ లేజర్స్ ఫర్ లాస్ట్ 4 decades. వోకల్ కార్డ్ క్యాన్సర్, స్వరపేటికలో వచ్చే నాడ్యూల్స్, బెనైన్ నాడ్యూల్స్ రిమూవ్ చేస్తే వెంటనే వాళ్ళ వాయిస్ నార్మల్ అవుతుంది. వోకల్ కార్డ్ క్యాన్సర్, స్మోకింగ్, ఆల్కహాలిజం వచ్చిన వాళ్ళకి నేను డే కేర్ లేజర్ సర్జరీ ద్వారా అర్లీ క్యాన్సర్, ఒక డే కేర్ లేజర్ సర్జరీ అంటే పొద్దునొచ్చి సాయంత్రానికి క్యాన్సర్ నయం చేయగలుగుతున్నాం. వోకల్ కార్డ్ క్యాన్సర్ అర్లీగా వచ్చిన వాళ్ళకి. లేదంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ ద రేడియేషన్, 6 weeks of radiation, which is expensive and especially elderly people it's very painful. అలా డే కేర్ లేజర్ సర్జరీ ద్వారా వోకల్ కార్డ్ క్యాన్సర్ నయం చేయగలుగుతున్నాము. అంటే దీస్ ఆర్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 4 decades. ఓకే, నెక్స్ట్ 10 yearsలో మీ అంచనా ఏంటి సార్? ఈ రంగంలో బాగా పరిశోధన జరుగుతుంది, ఈ మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి. అంటే నెక్స్ట్ 10 years, just I think it's the science, it always advances. Certainly there will be definitely a lot of changes can happen. Already we have seen so much of change in our experience. In future ante, yes, I think the
Head and neck cancer surgery treatment also, there's a lot of revolution. Immunotherapy is one thing. I mean, chemotherapy and other things are there. Immunotherapy is also an advancement in the head and neck cancer surgery. That also belongs to ENT surgeons, actually. That is also happening. Again, as I said earlier, robotic surgery, robotic help తో కూడా మనం క్రూషియల్ ఏరియాస్లో సర్జరీ చేసి మనం చాలా సమస్యలు నయం చేసేదానికి కూడా ఫ్యూచర్లో అవకాశం ఉంది.